చికెన్ అవి ఇచ్చాను పాస్. ఎంజాయ్ పండుగ. రూపాయలు వేస్ట్ వీళ్ళిద్దరికి 100 రూపాయలు నీకు పండుగ. అండ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బ్రీఫ్లీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వారం మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమల్లి గ్రామం మరియు మండలాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మనమైతే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుందాం. ఎందుకంటే రాజమండ్రి నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 90 to 100 కిలోమీటర్స్ అయితే మారేడుమల్లి ఉంటుంది కాబట్టి జర్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రాజమండ్రి 4th బ్రిడ్జ్ కింద ఉన్నాం అనమాట. సో జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. చాలా దాసం లోపల వాటర్ ఫాల్స్ తో పాటు. ఓకేనా? అస్సలు వీడియోని స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఏదో లైక్ కొట్టేసుకోండి. జర్నీని అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నానండి. ఇంక మనం ఆల్మోస్ట్ మారేడుమిల్లి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడైతే రంపచోడవరం అది దాటేస్తున్నాం. మనం దాటేసిన తర్వాత భూపతిపాలెం ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను భూపతిపాలెం ప్రాజెక్టుకి సంబంధించి, ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. ఇదిగోండి మనం వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి భూపతిపాలెం ప్రాజెక్టు. ఇక్కడ కూర్చుని ఫోటోలు దిగితే ఉంటుందండి. నిజంగా చాలా చాలా చక్కటి అనుభూతి అయితే పొందుతారు మీరు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో
ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా వీకెండ్స్ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇటువంటి టూరిస్ట్ ప్లేస్లు అనేవి మాత్రం మన జిల్లాలోకి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మనం మన జర్నీని అయితే చితక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా బండి ఎప్పుడు కూడా 40-50కి మించి దుమ్ము కింద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట బండి. అంతే మనం 50కి మించి ఎక్కువ స్పీడ్ వేయకూడదు. చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదేనండి భూపతిపాలెం ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎంత స్వచ్ఛంగా ఉందో, చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. ఈ వాటర్ని ఉపయోగించుకునే మనకి అగ్రికల్చర్కి అలాగే త్రాగునీరుకి కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది భూపతిపాలెం ప్రాజెక్ట్ ఎదురుగానే ఇక్కడ చీకీలు లేదా స్వీట్ కార్న్ ఇవన్నీ అమ్ముతారు. చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట. నచ్చితే మీరు ఖచ్చితంగా కొనుక్కుని తినాలని అనుకుంటున్నాము. మేమైతే కొనుక్కుని తినేసాం, చేతులు అయితే తుడిచేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇంకా జర్నీని అయితే ఎంజాయ్ చేయండి ఓకేనా. జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే బైక్ జర్నీ అనేది నిజంగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి జర్నీ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ కూడా మీకు పొల్యూషన్ అనేది ఉండదన్నమాట. అంతా కూడా కంప్లీట్ గ్రీనరీ అనమాట. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూ ఉంటాను. వీడియోని అయితే ఎవరో స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వీడియోని రన్ చేద్దాం ఓకేనా. పదండి. ఆల్మోస్ట్ మనం మారేడుమిల్లి వరకు వచ్చేసామండి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే గుడిస వస్తుంది అనమాట. తెలుసు కదా మీకు గుడిస అంటే చాలా మంచి హిల్ స్టేషన్ ఉంటుంది. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే గుడిస వస్తుంది. ఇలా వెళ్ళిపోతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్ వస్తాయి అనమాట. జర్నీని అయితే ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసాం.
మీరు చూసుకుంటే ఇటువంటి కోతేసాలకైతే మన దగ్గర కొదువు లేదండి. చూస్తున్నారు కదా, అక్కడ ఆగిపోయిన ఆ రోకల బండి ఎక్కేసి ఏదో పిచ్చేసాలన్నీ వేస్తున్నాడు ఈ మూర్తిగాడు. వీడు ఎలాగంటే వీడికి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టండి. అది ఆగిపోయింది రోకల బండి ఎలా నడుస్తుంది చెప్పండి. అగో మళ్ళీ ఇక్కడికి వచ్చి గాలి అమ్ముతున్నాడు. వీడు పిచ్చేసాలు కాకపోతే గాలి ఎవడన్నా కొనుక్కుంటాడో చెప్పండి. అంటే వీడు ఉద్దేశం ఉండి ఉంటుందండి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది కదా, ఆ స్వచ్ఛమైన గాలిని అమ్ముదామని ప్లాన్ చేసి ఉంటాడు నాకు తెలిసి. కానీ మీరైతే మాత్రం అక్కడికి ఖచ్చితంగా విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఎంజాయ్ పండుగ వచ్చేసాం మనం. చూస్తున్నారు కదా, ఇది మొదటి వాటర్ ఫాల్ లొకేషన్ అనమాట. నెక్స్ట్ మనం ఇంకా ఎదరికి వెళ్దాం. ఇంకా ఎదరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి. అక్కడ చాలామంది ఫోటోలు అవి దిగుతారు. మీరు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం మెయిన్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం చూసుకుంటే వచ్చేసాం. ఇక్కడ ఇదే మెయిన్ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ ఏదైతే ఈ మారేడుమల్లి కమ్యూనిటీ కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మెట్లు కానీ అలా కానీ అన్నీ కూడా బాగా చేశారనమాట. చేయటం వల్ల ఏంటంటే మనం అలాగా ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందకి వెళ్తే అప్పుడు మనకు అక్కడ వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తాయండి. మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. నిజంగా చాలా చక్కటి అనుభూతి పొందుతారనమాట. ఎప్పుడైనా కూడా వీకెండ్స్ మీరు వెళ్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్తోని ఖచ్చితంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా ఇది ప్రకృతి ప్రేమికులకు నిజంగా చెప్పాలంటే ఈ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్నటువంటి మారేడుమల్లి గ్రామం మరియు మండలాన్ని అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదన్నమాట. అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. సో మనం కిందకైతే కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మెట్లు లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా నేనైతే తిరుపతి కొండ ఎక్కుతున్నట్టే ఫీల్ అయ్యాను అనమాట. ఎక్కేటప్పుడు మాత్రం, దిగేటప్పుడు చాలా ఈజీగా దిగేసాం. ఎక్కేటప్పుడు మాత్రం పులుసు గారిపోయిందండి. నిజంగానే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 50 రూపాయలు టికెట్ అనమాట లోపలికి వెళ్ళడానికి. మేము ఏం చేసామంటే, మేము నలుగురం కదా, ఇద్దరైతే టికెట్ తీసుకున్నారు, ఇద్దరైతే టికెట్ తీసుకోలేదు. మేమైతే నేను సన్నీ బాబు అయితే టికెట్ తీసుకోకుండా జాయిగా వచ్చేసాం. చూడండి, ఇక్కడ కొన్ని కోతేసాలు వేస్తాను నేను, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇంక చివరి వరకు వచ్చేసాం మనం. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 or 2 minutes ఉంటుంది అంతే వీడియో. చాలా చాలా బాగుంటుంది. ఇక మన వాడు చూపిస్తాడు చూడండి. ఇక్కడ మేమైతే 100 రూపాయలు ఖర్చు పెట్టాం. వీళ్ళైతే అసలు ఫ్రీగా వచ్చేసారు. మాకైతే 100 వేస్ట్, వీళ్ళకైతే 100 బెస్ట్ అంటున్నాడు మనోడు. చూస్తున్నారు కదా దుర్గారావు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి నాకు తెలిసి. ఎందుకంటే దుర్గారావు చాలా
You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Baby, you give me ice and fire. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. Oh, 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 నుంచి మారేడుమిల్లి బైక్ ప్రయాణం, అదేవిధంగా మారేడుమిల్లిలో ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్స్ ఎలా అనిపించింది మీకు? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా కొత్త వారు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంజాయ్ పండగ. ఎంజాయ్ పండగ.